ఉద్యోగులు ఇంత జరిగిన తర్వాత కూడా ఉద్యోగుల్ని ఇంకా ఏదో పంపి పెడదామని అట్రాక్ట్ చేద్దామని ఆ ఆలోచన చేయడం అనేది కొంత ఎట్లా అనిపిస్తుంది అంటే వీళ్ళు నమ్ముతారు ఇంకా ఏం చెప్పినా అది అక్కడ అపనమ్మకం అనేది ప్రూవ్ అయిపోలా. ఇప్పుడు సార్ అపనమ్మకం, ఆయన మీద నమ్మకం ఉండేవాడు ఎవరు లేడు సార్. ఆయన దగ్గర ఉండే వాళ్ళకి కూడా ఈవెన్ రోజాకు కూడా టికెట్ వస్తుందని గ్యారెంటీ లేదు. అవునండి, మీరు కూడా అదే చెప్పారు ఇందాక, రఘురామరాజు గారు కూడా చెప్పినారు అదే మాట, రోజాకు కూడా టికెట్ లేదంట అని. ఆయనకి ఏంటంటే ఎవరినైనా వాడుకోవడం వదిలిపెట్టడం తప్ప తన మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వాళ్ళని ఆదుకోవాలన్నది ఏం లేదు. ఇక సొంత వాళ్ళను కుటుంబ సభ్యులనే వెలివేసినటువంటి వ్యక్తి ఇతరులను నమ్ముతారని మనం అనుకోలేము. ఇతరుల్ని ఆయన నమ్మడు, ఆయన ఇతరులు నమ్మడు, అది పరిస్థితి. పోతే రెండవది ఏమంటే ఉద్యోగులు నమ్ముతారా? ఉద్యోగులు సార్ ఎవరికి నమ్మకం లేదు సార్ ఆయన మీద. ఆ వెంకటరామరెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది ఆ భజన బృందం ఉంటే ఉండొచ్చు కొంతమంది, కానీ సాధారణ ఉద్యోగులు ఎవ్వరికి ఆయన మీద విశ్వాసం లేదు. నాయకత్వం కూడా నటిస్తున్నారు తప్ప నాయకత్వానికి కూడా విశ్వాసం లేదండి. నాయకత్వం ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత ఏదైనా పదవులు వస్తాయనేటువంటి దాంతో నటిస్తున్నారు, విశ్వాసం ఉండేటట్టుగా. ఇంకా పోరాడే ఓపిక లేదు, పోరాడే వైపుగా పోలేకపోతున్నారు. అందుకోసమే నాయకులు ఉద్యోగుల దృష్టిలో ముద్దాయిలు ఉన్నారు. ఈరోజు నాయకత్వం మీద గౌరవం లేదు, ఆ ఎన్జిఓ సంఘాల మీద. నాయకత్వం అంతా ముద్దాయిలుగా ప్రజల దృష్టిలో ఉన్నారు. కాబట్టి ఇంకా నేను మోసం చేయగలుగుతా అని ఆయన అనుకుంటున్నాడు. మోసపోవడానికి ఎవరు సిద్ధంగా లేడు. ఎందుకంటే ఈరోజు సార్ నేను చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు అంగన్వాడీ ఉద్యోగులు 1,00,000 మంది, ఆశా ఉద్యోగులు, ఇటువంటి స్కీమ్ వర్కర్లు అందరూ కలిస్తే మన రాష్ట్రంలో ఒక 5-6 లక్షల మంది స్కీమ్ వర్కర్లు ఉన్నారు, చిరుద్యోగులని. వాళ్లకు ఈయన చెప్పేటువంటి నవరత్నాలు కూడా అప్లై కావాలి. ఎందుకంటే 10,000 క్రాస్ చేసినారు. 10,000 క్రాస్ చేసిన వాళ్ళందరికీ ఏమి ఇవ్వను, ఇంటి స్థలాలు కానీ పెన్షన్. అదే వీళ్ళు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు, సమ్మె చేస్తున్నారు అంగన్వాడీలు. కనీసం ప్రభుత్వంలో 1,00,000 మంది ఒక్కోరు 100 ఓట్లు సంపాదిస్తారండి వీళ్ళు. ఈ 1,00,000 మంది కనీసం 100 ఓట్లు, 100 నుంచి 500 ఓట్లు సంపాదించే కెపాసిటీ ఉంది. అటువంటి వాళ్ళ మీద పిలిచి మాట్లాడే దిక్కు లేదండి గవర్నమెంట్ లో. కనీసం ఆ ఉషాచరణ మంత్రి ఉంది, అరే సమ్మె చేస్తున్నారు మాట్లాడు అంటే ఏ మాత్రం ఉద్యోగుల మీద సానుభూతి లేనటువంటి వ్యక్తి ఏదో పైకి నటిస్తే ఉద్యోగులందరూ ఏం పిచ్చోళ్ళ సార్ మోసపోవడానికి. కాబట్టి వాళ్ళందరూ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ. చిరుద్యోగులు కానీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ, అవుట్ సోర్సింగ్ కానీ, అసంఘటిత రంగం కార్మికులు కానీ, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్జిఓలుగా ఉండేవాళ్ళు కానీ, ఆ టీచర్స్ కానీ, ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ. కాబట్టి ఎవరు మోసపోవడానికి సిద్ధంగా లేరు. మనం అనుకుంటాం సార్ అమాయకులు జనము అని. నేను కొన్ని గ్రామాల్లో ఈ మధ్య కాలంలో పోయినప్పుడు అడిగితే జనం చాలా స్పష్టంగా చెప్తున్నారండి. ఏం ముఖ్యమంత్రి సార్, ఈయన ముఖ్యమంత్రి, ఈయనకి ఏం అర్హత ఉండదు ఈయనకు. మేమేదో మోసపోయినాం, మేము రాజశేఖర కొడుకు అనుకున్నాము. రాజశేఖర కొడుకు కాదు ఇతను. రాజశేఖర రెడ్డితో పోల్చుకుంటే నక్కకు నాగలోగా అనుకున్న తేడా ఉంది ఇతనికి వాళ్ళ నాయనకు. కాబట్టి ఇతను పనికి రాడు మాకు అని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి. ఎవరితో మాట్లాడు, బయటికి రాడు, డెలిగేషన్స్ తో కలవడు, ప్రజలతో కలవడు, తెరలు కట్టుకొని అదేది పరదాలు కట్టుకొని పోతాడు, పోలీసులు లేకుండా బయటికి పోడు. ఏం ముఖ్యమంత్రి సార్, ఎవరికి నమ్మకం ఉంది ఈయన మీద? కాబట్టి ఈ అపనమ్మకం అనేటువంటిది స్థిరపడిపోయింది. ఈయన ప్రజలకు పనికి రాడు అనేటువంటి ఒక భావన ప్రజల్లో వ్యాపించింది. ప్రత్యేకించి విద్యావంతులు ఎవరు కూడా ఆయన్ను నమ్మే పరిస్థితి లేరు. ఇప్పుడు ఆటల పోటీలు పెడుతున్నారు. ఈరోజు నేను కర్నూలులో ఉన్నాను సార్. మా మధ్యాహ్నం చూస్తే పిల్లలందరూ ఎవరైతే ఆటలకు పోతున్నారో వాళ్ళందరూ వైసీపీ జెండాలు పట్టిస్తున్నారు. వైసీపీ జెండాలు పట్టించి పదండి. అరే పిల్లలు, వాళ్ళు చదువుకునే పిల్లలు ఏదో ఆటలాడుకోవడానికి గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడుతున్నావు. నీ సొంత డబ్బులు కాదు, నీ పార్టీ డబ్బులు కాదు, గవర్నమెంట్ ఖర్చుతో ప్రోగ్రామ్ చేస్తున్నావు. కానీ పార్టీ జనాలు అంటే ఈయనకు జెండాలు పట్టుకునేవాడు దిక్కు లేదు. ఈ రకంగా జెండాలు పట్టించి గవర్నమెంట్ డబ్బు ఖర్చు పెట్టి జగన్ మాకు మళ్ళీ కావాలి అనేటువంటిది ప్రభుత్వ ఖర్చుతో పబ్లిసిటీ చేసుకుంటూ కాలం చెల్లుతుంది. ప్రజలు మాత్రం లేరు, ప్రజలు ఎవరు ఓన్ చేసుకోవడం. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ మధ్య మా ఓటర్లు వేరే ఉన్నారులే అన్నారు. మరి వాళ్ళు ఎక్కడున్నారో? ఆ ఓటర్లు వేసినా సార్ చెప్పిన 15 సీట్లు వచ్చేది.
సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఈ మధ్య కలిసినటువంటి ఒక సోదరుడు చెప్పాడు నాకు, అతను వైసీపీ పార్టీ అతనే. అతను చెప్పింది ఏమంటే, మా వాళ్ళు ఎందుకో ఇంత ముందు లాంటి ధీమా లేదన్నాను, ఇంత ముందు లాగా కమాండ్ కూడా పోయింది, ఏమో ఇంకా మనం చేసిన కాడికి చేసినాం అబ్బా, మనం ఏం చేస్తాం అని అంటున్నాడు. సజ్జల రామకృష్ణ మామూలుగా అట్లనే మనిషి కాదు, అట్లా అంటున్నాడంటే వాళ్ళకి ఆ సిగ్నల్స్ ఉన్నాయనేది నేను. ఓకే, రైట్. తులసిరెడ్డి గారు, మీరు చెప్పండి, ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పుడున్న